రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, పరలోకమందు ఆసీనుడువైన మా దేవా, మీ యొక్క ఉన్నతమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఎస్ లార్డ్, ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి, ఈ క్షణము, ఈ సమయము వరకు మమ్మల్ని రక్షించినందుకు, మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున ప్రతి విషయంలో మీ సహాయం మాకు అనుగ్రహించారు. అయ్యా, మనుషులైతే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారేమో కానీ మీరు మాత్రం ఏ క్షణము కూడా మమ్మల్ని వదిలిపెట్టకుండా ప్రతి విషయంలో నాయన మీ యొక్క కృప దయచేసినందుకు స్తోత్రాలు నాయన. మార్గాలలో కాచి కాపాడి ఏ అపాయము, ఏ ప్రమాదము జరగకుండా కాపాడారు తండ్రి. అయా, మాకు ఏ లోటు లేకుండా ప్రతి విషయంలో సమృద్ధిని అనుగ్రహించారు నాయన. అయా, మా ప్రతి పనిలోనూ తండ్రి మమ్మల్ని ఆశీర్వదించినందుకు, దీవించినందుకు, ఏ నష్టాలు, ఏ సమస్యలు ఎదురవ్వకుండా మమ్మల్ని సరళమైన మార్గంలో నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అయా, ఈ రాత్రిన మరొకసారి ఈ విధంగా కుటుంబముతో చేరి ప్రార్థించుకునే ఈ యొక్క విలువైన సమయాన్ని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించినందుకు వేలాది వేల స్తుతులు నాయన, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనం ద్వారా అయా భక్తుడు సెలవిస్తున్నాడు, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి పడును అని. ఎస్లాడ్, అవునయ్యా, ఇంతవరకు పాపము చేసి పాపములోనే ఉండి అయా నిత్య అగ్నికి పాత్రులుగా ఉన్న ఎవరైతే నాయన అయా వారు చేసింది తప్పు అని ఎరిగి, వారు చేస్తున్న పనులు నీచమైనవి, అసహ్యమైనవి అని తెలుసుకొని మీ వైపు తిరిగితే వారిని క్షమిస్తాను అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అయా, ఇంకా మారు మనసు లేని వారు మా కుటుంబాల్లో ఉన్నారు, మా బంధువుల్లో ఉన్నారు, అయా మా ప్రాంతాల్లో ఉన్నారు తండ్రి. ఇంకా తండ్రి మీకు విరోధముగా జీవిస్తున్న వారు ఉన్నారు నాయన. అయా, వారి తప్పు తెలుసుకొని మీ వైపు తిరగడానికి సహాయం దయచేయండి. అయా, మా బిడ్డలు, మా బంధువులు, మా స్నేహితులు నిత్య నరకంలోకి వెళ్ళడం మీ చిత్తము కాదు తండ్రి. అయా, వారు కూడా నాయన మీ యొక్క సన్నిధిలో నిల్చొని సురక్షితంగా యుగయుగములు నిత్య జీవంలో ఆనందించడానికి అయా మీ సహాయం దయచేయండి. వారిలో మారు మనస్సును కలగజేయండి. వారి యొద్దకు మీ యొక్క వాక్యాన్ని చేరవేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఏ సమస్యతో, ఏ శోధనతో మీ పాద సన్నిధికి వచ్చారో నాయన, వాటన్నిటికీ ప్రభువా మీ జవాబును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఎంతోమంది బిడ్డలు అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారు, వ్యాధి బాధల చేత కృంగిపోతున్నారు, హాస్పిటల్స్లో, ఐసీయూలో రకరకాల జ్వరాల చేత నాయన అయా మరణ స్థితిలో ఉంటుండగా వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. అయా, సత్తువతో, బలముతో, శక్తితో వారు నిలవబడడానికి కృప చూపించండి. అయా, వారందరినీ తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్క అపవాది దురాత్మ శక్తులన్నిటినీ యేసు నామములో లయపరచండి నాయన. అయా, ప్రతి బిడ్డ హృదయంలో నెమ్మదిని దయచేయండి. వారి కుటుంబాల్లో కష్టాలు, వారి కుటుంబాల్లో వేదనలు, అయా శాంతికరమైన పరిస్థితులు, నిత్యము గొడవలు తండ్రి, వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. అయ్యా, శాంతితో, సమాధానంతో, ఆనందకరంగా వారి కుటుంబం ఉండడానికి కృప చూపించండి తండ్రి. అయా, ఎంతోమంది బిడ్డలు ప్రభువా అప్పులు కలిగి ఉన్నారు నాయన. అప్పుల నుంచి బయటపడలేక వారి జీవితాన్ని చాలిస్తూ ఉన్నారు నాయన. అప్పుల నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా వారు స్థిరపడడానికి సహాయం దయచేయండి నాయన. అయా, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండగా మంచి జాబ్ బిడ్డలకు దయచేయండి. అయా, గృహాల కోసం ప్రార్థిస్తుండగా మంచి గృహం వారికి అనుగ్రహించండి తండ్రి. కోర్టు కేసు అనే సమస్య నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతోమంది బిడ్డలు తండ్రి గర్భఫలం లేక ఉంటున్నారు నాయన. అయా, వారిలో ఉన్న ప్రతి లోపము కూడా సవరించబడి బిడ్డలు గర్భఫలం పొందుకొనలాగున కృప చూపించండి నాయన. అదేవిధంగా నాయన, ఎంతోమంది విదేశాల్లో ఉంటున్నారు, వారు సురక్షితంగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. ఆయా విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండగా ప్రయత్నాలను సఫలపరచండి.
ఇమిగ్రేషన్స్ వీసాలలో తండ్రి కృప చూపించండి నాయన. అదేవిధంగా ప్రభువా నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణిస్తున్నారు, ప్రతి బిడ్డ కూడా క్షేమంగా ఉండడానికి సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అదేవిధంగా ఎవరైతే ప్రమోషన్స్ కోసం, లోన్స్ కోసం, ఫంక్షన్స్ కోసం వేటి కొరకైతే అప్లై చేసుకున్నారో అవన్నీ కూడా వారికి అనుగ్రహించబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం నాయన. మా భారతదేశాన్ని దీవించండి. దేశ సైనికులందరికీ వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని అడుగుతున్నాం తండ్రి. ఈ రాత్రిన మీ యొక్క అగ్ని కంచె మరొకసారి మా గృహాల చుట్టూ దయచేయండి. ఎవరు కూడా ఎటువంటి భయాలు, బలహీనతలతో బాధపడకుండా ప్రతి ఒక్కరికి నీ కంటి నిండా నిద్రను దయచేయండి. నిద్రలేమి పీడకల సమస్యల నుంచి విడుదల దయచేయండి. అపవాది, దురాత్మ శక్తులు, శత్రువులు, దొంగలు, హానికరమైనవి ఏవి కూడా మమ్మల్ని ముట్టకుండా, మా గృహాలను ముట్టకుండా అయ్యా మీరే కాచి కాపాడమని తండ్రి మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ పాద సన్నిధిన మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా చేర్చుకొనమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.